మధ్వ నవమి. భారతీయ దర్శనాల్లో మూడు ముఖ్య సిద్ధాంతాల్లో ద్వైతం ఒకటి. దాన్ని సూత్రీకరించి ప్రచారం చేసిన పూర్ణ ప్రజ్ఞులు మధ్వాచార్యులు. వేదాలకు సరికొత్త భాష్యాన్ని రచించిన ఆయన అంతర్ధానమైన రోజును మధ్వనవమిగా పాటిస్తారు. ఆ రోజు మాఘశుద్ధ నవమి. మధ్వాచార్యులు ఉడుపి అనంతేశ్వరాలయంలో ఐతరేయోపనిషత్తుగా భాష్యం చెబుతూ గడిపారు. పవిత్ర సంయమంలో సకల దేవతా సమూహం పుష్పవృష్టి కురిపిస్తుండగా ఆయన భక్తులందరి సమక్షంలో సశరీరంగా అంతర్ధానమయ్యారని చెబుతారు. ఈ సందర్భంగా ఉడుపి అనంతేశ్వరాలయంలో మాఘ శుద్ధపాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు విశేష ఉత్సవాలను నిర్వహిస్తారు. నవమి నాడు పర్యాయ పీఠాధిపతితో పాటు 8 మంది పీఠాధిపతులు సంస్థానంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంత్రాలయంలో కూడా ఆ రోజు రథోత్సవం నిర్వహిస్తారు.